హాయ్ వెల్కమ్ టు రెన్కస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో లాంగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి వెళ్ళి. ఇది వచ్చేసి జల్లల చేపల పులుసు అండి. మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటం తినటం కూడా. ప్లీజ్ అబ్బా, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేయండి ఎలా చేశానో చెప్తాను రఫ్గా. ముందు జల్లల చేపలు తీసుకొని వాటిని ఉప్పు, పసుపు, కొంచెం లెమన్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న దాన్ని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కొంచెం పెరుగు కూడా వేసుకొని చేసుకోండి, అంటే నీచు వాసన రాకుండా ఉంటుందంట. తర్వాత మనం ఏ బౌల్లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఈ జల్లల చేపలు, కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మీరు కొంచెం పెరుగు వేసుకోండి. నేనైతే స్కిప్ చేసేసాను. తర్వాత దాంట్లోనే ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఎంతైతే కావాలో మీ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి చేత్తో కలిపెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం గెంటి వాడమండి. ఇప్పుడే కలిపెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టి, అంటే లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో కాదు, కొంచెం హైలోకి కొంచెం తక్కువ, 10 మినిట్స్ అలా, 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలా పెట్టేసి 2-3 పొంగులు రాగానే ధనియాల పౌడర్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఉడికించండి లో ఫ్లేమ్లో. తర్వాత మన దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసేసుకోండి. నేనైతే నా దగ్గర ఫిష్ మసాలా ఉంది, నేను అది వేసుకున్నాను. ప్లీజ్ అబ్బా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, మీలో ఎంతమంది ఈ జల్లలు తిన్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటాం. మన ఛానల్లో ఇంకా కస్టమైజేషన్ థ్రెడ్ బ్యాంగిల్స్, శారీ పిన్స్, హెయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. డిఎం చేసినా నాకు, నేను మీకు ఎలా కస్టమైజేషన్ ఎలా కావాలి అని పిక్ పెట్టినా మేము అలా కస్టమైజేషన్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము. ప్లీజ్ అబ్బా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో శారీకి కుచ్చులు వేయటం కూడా వీడియోస్ వస్తాయండి. శారీ కుచ్చులు కూడా వేస్తాము. మీరు అడ్రస్ పెట్టి మాకు శారీ పంపించిన మీ శారీ వేసి పంపిస్తాము. ఎంతమంది ట్రై చేశారో చెప్పండి నాకు. నా వీడియోస్ చూసి ఈ చేపల పులుసు లేదు ఏంటి ఇది ఎలా ఉందని మాత్రం అనకండి, కామెంట్ చేయకండి. ప్లీజ్ అబ్బా, నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి చూడండి, అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లోనే ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. అంటే ఎక్కువ టైం కూడా పట్టదండి, కాకపోతే నాకు క్లీనింగ్కే చాలా టైం పట్టింది. అవైతే చెరువులో చేపలు కాదంటండి, అవి కాలువలో పట్టినాయి అంట. అవును, మీ సైడ్ ఆ చేపలు ఎంత కాస్ట్ ఉంటాయో నాకు కామెంట్ చేయండి. మా వైపు అయితే అవి 100 రూపీస్కి వచ్చినాయి. బయట అయితే కేజీ వచ్చేసి 180 లేదా 220 ఉన్నాయండి. అవైతే ఈ చేపలు కాదంట, అవి వేరే అంట. ఇవైతే చిన్న చేపలు, కానీ కూర టేస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి జల్లలు. ప్లీజ్ అంతే అబ్బా. ఇంకా నా వీడియోస్ చూస్తున్నారు, కొంచెం లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అది నేను ఒక పీస్ తీసి చూపిస్తున్నాను. అంతే, ఉంటా, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.